హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు వంకాయ ఎండు చేపల కర్రీ చూపించబోతున్నానండి. ఎండు చేప అంటే ఇలాంటి చేప కదండి, ఇది వంజరం చేప. పచ్చిదైనా ఎండుదైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్ us go into the రెసిపీ. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ డ్రై ఫిష్ని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాం. తర్వాత అదే కడాయిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది, ఎందుకంటే డ్రై ఫిష్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా. సో కొంచెం చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకుందాం. అలాగే ఇందులోకి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుందామండి. పసుపుని వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుందాం. వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూరని చాలా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది ఇది. వంకాయలన్నీ బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. అలాగే ఇందులోకి ముందుగా నూరి పెట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్ని వేసుకుందామండి. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు గసాల, 3-4 లవంగం మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 మిరియాలు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ని వేసుకుందామండి. వేసుకొని 1/4 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వడ్డించుకొని తింటే ఉంటుందండి, సూపర్. అసలు వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.